సో ఊబకాయం లేదా డయాబెటీస్ ఇక ఇతర అనారోగ్య సమస్యలు వస్తే కనుక ఖచ్చితంగా రైస్ తీసుకోకూడదు అని చెప్తూ ఉంటారు. మరి అయితే ఏం తినాలి, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మోవా శ్రీనివాస్ గారు. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. ఏదైనా కొంచెం ఒంట్లో బాగాలేదు లేదంటే కొంచెం వెయిట్ గెయిన్ అవుతున్నాము అంటే రైస్ తీసుకోకూడదు అంటారు. మరి రైస్ తీసుకోకపోతే మరి ఏం తినాలి? సో దీని గురించి అసలు రైస్ తినొద్దు అన్నప్పుడు రైస్ మానేసేసి ఎక్కువ ఫ్యాట్ సంబంధించినవి తీసుకోమని కొంతమంది చెప్తుంటారు గట్టిగా. వాళ్ళకి ఇంటర్నెట్లో చాలా ఫేమస్, మీరు కూడా చాలామంది ఇంటర్వ్యూ చేశారు. సో ఇట్లా రకరకాలవి చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఇప్పుడు అందరూ కామన్గా రైస్ తినొద్దు అని చెప్తారు. సో మేము అంటే క్వాలిఫైడ్ అని చెప్పను, కానీ డాక్టర్లు ఎస్పెషల్ ఎక్కువ ఏం చెప్తారంటే ప్రోటీన్ తీసుకోవడం మోర్ ప్రాక్టికల్ అని చెప్తారు బేసిక్గా, అండ్ హెల్తీయర్ ఆల్సో బేసిక్. సో మేము చెప్పేది ఏంటంటే రైస్ పూర్తిగా ఆపేయడం ఎంతవరకు ప్రాక్టికల్లో ప్రతి వాళ్ళు చూసుకోవాలి. ఫస్ట్ రైస్ ఆపేయడం దీంట్లో అనుమానం లేదు. బేసికలీ రైస్ ఆపేసిన తర్వాత కొంతమంది పూర్తిగా దే కెన్ స్విచ్. ఇప్పుడు డైటరీ థింగ్స్ ఆర్ టోటలీ ఇండివిజువలైజ్డ్ అండి. మనం ఒక జనరల్గా ఒక కాన్సెప్ట్ చెప్పచ్చు తప్ప ప్రతి వాళ్ళు అది చేయాలని లేదు, అంత చేస్తారనేటట్టు కూడా వేరే. కొంతమంది చేయగలరు, కొంతమంది చేయలేరు. కొంతమంది పూర్తిగా రైస్ ఆపేయగలరు, కొంతమంది రైస్ ఆపలేరు, లేదా ఆపడానికి చాలా టైం పట్టచ్చు వాళ్ళకి. సో మనం జనరల్గా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎంతవరకు ఆచరిస్తారా అనేది క్వశ్చన్ మార్క్ మిగిలిపోతుంది. సో మనం వీ హ్యావ్ టు సిట్ విత్ ఇండివిజువల్ పేషెంట్ అండ్ టాక్ టు దెమ్. అప్పుడు నిజంగా మీరు ఆపగలరా అంటే ప్రస్తుతం ఆపేస్తామంటారు. మీరు ఒక వారం రోజులు ట్రై చేసి చూడండి. మీరు ఆపలేకపోతే అప్పుడు మళ్ళీ తిరిగి రండి, అప్పుడు వీ కెన్ గివ్ యూ ఆల్టర్నేటివ్ థింగ్ అని చెప్తాం బేసికలీ. సో ఇది ఎందుకంటే నేను చూశాను కొంతమంది టోటల్ రైస్ డిపెండెంట్ ఉంటారు. వాళ్ళ కల్చరల్ ప్రోగ్రామింగ్ బట్టి అసలు రైస్ ఆపడానికి వాళ్ళ వల్ల కాదు, రైస్ తీరాలి, ఒక ముద్దైనా తినాలి అంటారు. సో ఇవి ఏంటంటే ఆపితే కానీ తెలియదు బేసికలీ. సో ఒక వారం రోజులు 10 రోజులు వాళ్ళకి టైం ఇవ్వడం అనేది ప్రాక్టికల్. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆపగలిగితే మరీ మంచిది. దే కెన్ షిఫ్ట్ టు పని ఆయిల్ తాగమనే వాళ్ళు ఆయిల్ తాగమనొచ్చు, మేము చెప్పేటట్టుగా ప్రోటీన్ తినమంటే తినచ్చు. ఇన్ కేస్ వాళ్ళు రైస్ ఆపలేనప్పుడు వాళ్ళకి మనం ఒక ప్రాక్టికల్ టైం టేబుల్ ఇవ్వడం బెటర్. రోజు ఒక పూటతో స్టార్ట్ చేయండి, తర్వాత ఆల్టర్నేట్ డేస్ తినండి, లేకపోతే వన్స్ ఇన్ 3 days, వన్స్ ఎ వీక్, అట్లాగే మనం చెప్పుకుంటూ పోవచ్చండి. ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో రైస్ ఆల్టర్నేటివ్స్ అంటే మనం పూర్తి కార్బోహైడ్రేట్, జీరో కార్బోహైడ్రేట్ చేయొచ్చు. ప్రాక్టికల్గా చేసిన వాళ్ళు చాలామంది తెలుసు, నేనే చేస్తాను బేసికలీ. నేను వారానికి బేసికలీ పూర్తి కార్బోహైడ్రేట్ రహితంగా నేను వారానికి ఒక్కరోజు తింటాను, ఒక్క పూట తింటాను బేసిక్. అందరికీ అలా చేయాలనే చెప్పినా అందరికి ప్రాక్టికల్ వల్ల కాదు బేసిక్లీ. సో రైస్కి ఆల్టర్నేటివ్ కార్బోహైడ్రేట్ రైస్కి అంటే రైస్ తీసేసి మిగతా కార్బోహైడ్రేట్స్ ఆల్టర్నేటివ్కి ఇవ్వడం అనేది ప్రాక్టికల్. సో ఏమిటి ఇంకా మిల్లెట్స్ అనేది చాలామంది అదొక కొత్త మతంలాగా తయారైంది బేసికలీ, మిల్లెట్స్ అని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ 2 days బ్యాక్ పార్లమెంట్లో కూడా మిల్లెట్స్ పెట్టారు, ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్. వాళ్ళకి మిల్లెట్ డే అని పెట్టారు బేసిక్లీ. సో మంచిదే బేసిక్లీ. ఇదేమిటి, రైస్ పూర్తిగా ఆపలేను అనే వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్, కార్బోహైడ్రేట్ ఆల్టర్నేటివ్. వీటిల్లో ఏంటనుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ వాళ్ళు ఒక బుక్లెట్ రిలీజ్ చేశారు, ఇంటర్నెట్లో ఫ్రీ పీడిఎఫ్, ఎవరన్నా డౌన్లోడ్ చేసుకోగల పీడిఎఫ్. 298 పేజీలు, నియర్లీ 300 pages ఉన్నటువంటి పెద్ద పుస్తకం. అది ఫ్రీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంట్లో మిల్లెట్స్ కానివ్వండి, సీరియల్స్ కానివ్వండి, ప్రతిదానికి ఎంత క్యాలరిఫిక్ వాల్యూ ఉంది అని చెప్పి వాళ్ళు టేబుల్స్ ఇచ్చారు. ఇది సైంటిఫిక్ డాక్యుమెంట్ ఇది. సో ఇది మా అమ్మ చెప్పింది, మా తాత చెప్పాడు, మా ఇంట్లో మేము ఇలాగ చేస్తాము, లేకపోతే మా గురువు గారు చెప్పారు, ఇది కాదు. సైన్స్, దిస్ ఈజ్ సైన్స్ బేస్డ్. వీళ్ళు ఇచ్చిన దాని ప్రకారము అన్నిటికంటే తక్కువ కార్బోహైడ్రేట్ ఉన్నది జొన్నల్లో అండి, మొక్కజొన్నల్లో. ఇన్ఫ్యాక్ట్ మనం అనుకుంటాం కార్న్, స్వీట్ కార్న్ అంటే కొంచెం అది సపోజ్ టు బి స్వీట్, ఆ పేరు స్వీట్లో ఉంది, పేరులో స్వీట్ ఉంది కాబట్టి చాలా ఎక్కువ క్యాలరీస్ అనుకుంటాం. కానీ వాళ్ళ దాంట్లో మొక్కజొన్నల్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉన్నాయి. తర్వాత మామూలు జొన్నల్లో కూడా తక్కువ క్యాలరీస్ ఉన్నాయి. సర్ప్రైజింగ్లీ కీన్వా లేకపోతే కినోవా అంటారు, దాంట్లో చాలా తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. తర్వాత నేను ఆ లిస్ట్ ప్రకారం చెప్తున్నాను. తర్వాత రాగులు, సో ఇవి తర్వాత సజ్జలు అలాంటివి ఉన్నాయి, అవి తర్వాత వస్తాయి. సో మొక్కజొన్నలు, జొన్నలు, కీన్వా, రాగులు, ఇవి ఇదే ఆర్డర్లో తినొచ్చు. ఈ 4 బ్రోకెన్ వీట్ అంటే గోధుమ రవ్వ, అది ఫైనల్ ఆల్టర్నేటివ్. సో ఈ ఆర్డర్లో మీరు ఏమి నచ్చితే అది తినొచ్చు. సో అది మెల్లగా ఇది కూడా తీసేసుకుంటే బెటర్. కానీ మీరు రైస్కి ఆల్టర్నేటివ్స్గా వీటిని చూస్ చేసుకుని
రైస్కి బదులు తిని కొంతకాలం మెల్లగా దాన్ని కూడా తీసేస్తే పూర్తి కార్బోహైడ్రేట్స్ మీ డైట్ నుంచి పోతాయి. దీని బదులు ఏం తినాలి అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. మనం వీఆర్ టాకింగ్ అబౌట్ రైస్ ఆల్టర్నేటివ్స్. సో రోజుకు ఒక మిల్లెట్ తినండి ఇట్లాంటివి అంత ప్రాక్టికల్ కాదు. ఇన్ ప్రిన్సిపల్ కరెక్ట్ కావచ్చు. అంటే సోమవారం శివుడికి పూజ అన్నట్టుగా సోమవారం ఈ మిల్లెట్, మంగళవారం ఈ మిల్లెట్ అలా తెచ్చుకుని జీవితాన్ని అంత కాంప్లికేట్ చేసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం బేసికలీ. సో వీటిలో మీకు నచ్చింది ఏదో సెలెక్ట్ చేసుకుని దాన్ని మీరు ఇలా తింటూ పోవచ్చు నా సలహా. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో రైస్ తినొద్దంటే మిగతా ఏం తినాలనేది ఒకటి, కానీ ఈ ఇంటర్నెట్ చూసో లేదంటే ఆన్లైన్లో కన్సల్ట్ చేసో లేదంటే రకరకాల డైట్ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టో అందరికీ ఒకటే ర్యాండమ్గా డైట్ ఉంటుందా? అందరి మెటబాలిక్ సిస్టమ్ ఒకటేలా ఉంటుందా? డాక్టర్ని సంప్రదించకుండా ఇలాంటివి పాటించడం వల్ల అనారోగ్య సమస్యలు రావా? అది మేజర్ పాయింట్ అండి. డైట్ అడ్వైజ్ ఈజ్ ఇండివిడ్యువలైజ్డ్. మీకు డైట్ అడ్వైజ్ మీ హస్బెండ్ డైట్ అడ్వైజ్కి డిఫరెంట్గా ఉండొచ్చు. ఎందుకు? యూఆర్ టూ డిఫరెంట్ మీ టేస్ట్లు డిఫరెంట్. మీ ఇద్దరికి ఒకటే పెడితే మీకు నచ్చకపోవచ్చు కదా, మీ టేస్ట్ డిఫరెంట్, ఇంకొక టేస్ట్ డిఫరెంట్ బేసికలీ. సో డైటరీ అడ్వైజ్ అనేది ఒక జనరలైజ్డ్ డైటరీ అడ్వైజ్ ఇవ్వడం అనేది అంత ప్రాక్టికల్ కాదనిపిస్తుంది నాకు. సో మనం కాన్సెప్ట్స్ అవ్వచ్చు, బాబు దీని బదులు ఇది తినొచ్చు అని చెప్పేసి, కానీ we have to sit with individuals and talk to them and decide what is best or practical for that individual. ఇప్పుడు దానికి అలా చేయకపోతే ఏమవుతుందంటే వీళ్ళు కొంతకాలం ట్రై చేసి ఆ తర్వాత వాళ్ళ వల్ల కాదు. ఎందుకు? వాళ్ళ ఇష్టాలకు విరుద్ధంగా ఎవరు చేయలేరు కదా. నెల రోజులు చేస్తారు, 2 నెలలు చేస్తారు, తర్వాత దాన్ని ఆపి తీరుతారు వాళ్ళు. ఆపి మళ్ళీ ఇష్టం వచ్చినట్టు చేస్తారు వాళ్ళు. సో అది సస్టైన్డ్గా లైఫ్ లాంగ్ డైట్ అంటే లైఫ్ లాంగ్ డైట్ కదా. లైఫ్ లాంగ్ మనం చేయాలంటే వీ హ్యావ్ టు సిట్ విత్ అన్ ఇండివిడ్యువల్ periodically and discuss with them what is practicable for him on a long term basis. సో వారం రోజులు, నెల రోజులు అలా పీరియాడిక్గా వాళ్ళ డైట్ని మనం మాడిఫై చేస్తూ పోవాలి తప్ప ఇంకే ఇది రాసి ఇచ్చి జీవితాంతం ఇదే అంటే దట్ ఇస్ నాట్ గోయింగ్ టు వర్క్. రకరకాల చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి బాడీలో. సో అప్పుడు మనం ఆహార నియమాలని మార్చుకోవాలి. మీరు చెప్పింది కరెక్ట్. సో వాళ్ళకి జ్వరం వచ్చింది, సో కొంచెం డైట్ మార్పు చేసుకోవాలి. ఇట్లాంటివి ఏంటంటే ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. ఇప్పుడు షుగర్, బీపీకి ఎలా అయితే డాక్టర్ని కన్సల్ట్ చేస్తారో మీరు డైటీషియన్నో లేకపోతే డైట్ తెలిసిన అతనితోనో కంటిన్యూస్గా యూ హ్యావ్ టు బీ దేర్ అండ్ చేంజ్ డైట్. మీ అవసరాన్ని బట్టి డైట్ మార్చుకుంటూ పోయేట ఇది ఇట్స్ లాంగ్ టర్మ్ థింగ్. జీవితాంతం చేసేది జీవితాంతం చేసుకుంటూ పోవాలి తప్ప నేను 2 నెలలు చేస్తాను, 3 నెలలు చేస్తాను అంటే తర్వాత మళ్ళీ మామూలే కదా. 2 నెలలు తగ్గిన బరువు 3వ నెలకి మళ్ళీ మామూలుగా వచ్చేస్తుంది. సో ఇట్స్ కంటిన్యూస్ థింగ్. ఏమవుతుంది డాక్టర్ అసలు అంటే కొన్ని రోజులు ఈ డైట్ చేశారు, దాని తర్వాత మళ్ళీ నార్మల్ స్థితికి వచ్చి మళ్ళీ పాత పద్ధతులని పాటిస్తూ నార్మల్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నారు. అయితే బాడీలో ఏం జరుగుతుందంటే కిడ్నీల మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా, లేదంటే లివర్ మీద ఏమైనా ప్రభావం చూపిస్తుందా? ఈ డైట్లు ఇట్లా పిచ్చిగా మార్చుకొని పోవడం వల్ల అసలు ఏం జరుగుతుంది? ఏమైనా అనారోగ్య సమస్యలు వస్తాయా? అనారోగ్య సమస్యలు పెద్ద అంటే కొన్ని అనారోగ్య సమస్యలు నేను చూశాను. ఇండివిడ్యువల్ ఒపీనియన్స్ అంటే ఇండివిడ్యువల్ కేసెస్ బట్టి ఆ డైట్ ప్రపోజ్ చేసిన ఆయన్ని మనం బ్లేమ్ చేయడం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన చెప్పింది జనరల్గా చెప్పుండొచ్చు, ఇండివిజువల్స్కి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కాక మనం వీ కెనాట్ బ్లేమ్ కాన్సెప్ట్ ఫర్ ఇన్ ఇండివిజువల్ ఎగ్జాంపుల్స్. దాని గురించి నేను కాదంటలేదు బేసికలీ. కానీ ఒకటే చెప్తానండి బేసికలీ, ఇప్పుడు మనం అనుకున్నట్టుగా డైట్ ఈజ్ అన్ ఇండివిజువలైజ్ థింగ్. ఇప్పుడు 2 నెలలు రేట్ చేసాం, 2 నెలల తర్వాత మీరు 2 నెలలు ఎట్లా ఒక ఏదో అయ్యప్ప మాల లాగానో లేదా ఒక వ్రతం లాగానో 2 నెలలు కష్టపడి చేసి ఆ తర్వాత బరువు తగ్గారు, ఆ తర్వాత మళ్ళీ మామూలే కదా. యూ రిటర్న్ బ్యాక్ టు నార్మల్ డైట్. మీరు తినేదానికి ఏదైతే నార్మల్గా వచ్చేసారు అనుకోండి, 2 నెలలు తగ్గింది మళ్ళీ ఇంకొక 4 రోజుల్లో మళ్ళీ వచ్చేస్తుంది. డైట్ ఎందుకండి, నేను చెప్తున్నాను బేరియాట్రిక్ సర్జరీ తర్వాత మళ్ళీ ఫుల్గా బరువు పెరిగిపోయిన వాళ్ళు నాకు చాలామంది తెలుసు బేసికలీ. సో మనం డైట్ చేసినా ఇన్ఫ్యాక్ట్ యూ గో టు ఎక్స్టెంట్ ఆఫ్ సర్జరీలు చేయించుకున్నా సరే మీ ఆచార వ్యవహారాల్లో లాంగ్ టర్మ్ చేంజెస్ చేయకపోతే మళ్ళీ అది యథాతథం స్థితి రావడం అనేది తథ్యంగా వస్తుంది. ఇట్టి అనుమానం లేదు బేసికలీ. సో మీరు మీ లైఫ్ స్టైల్లో మాడిఫికేషన్ చేయకపోతే మీరు డైట్లు టెంపరీ డైట్స్ చేసినా, సర్జరీలు చేసుకున్నా, బెలూన్లు చేసుకున్నా, మందులు వాడినా మళ్ళీ మీరు ఒరిజినల్ స్టేట్కి పోవడం అనేది గ్యారంటీడ్, అనుమానం లేదు. ఖచ్చితంగా డాక్టర్ గారు, ఇది ఒక నిరంతర ప్రక్రియ. సో ఒకరోజు చేసాము, ఒకరోజు చేయలేదు అలా కాకుండా ఏదైనా మనం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక సర్టిఫైడ్ డాక్టర్ దగ్గర లేదంటే డైటీషియన్స్ ఉంటారు వాళ్ళ దగ్గర వెళ్ళి సో మన హెల్త్ కండిషన్స్ అన్నీ చెప్పి ఆ విధంగా డైట్ ప్లాన్ చేసుకోవాలని కోరుకుందాం. ర్యాండమ్గా అయితే ఎవరు ప్రయత్నాలు చేయకూడదని కోరుకుందాం. డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. రైస్ మానేస్తే మరి ఆల్టర్నేటివ్ ఏంటి అనేది.
చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.